పెడతాం తప్పనిసరి పెడతాం 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం. దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తాం. లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష, బికాస్ దీన్ని రిపీటెడ్గా మరి ఒక గోబల్స్ ప్రచారంగా మరి ఓకే అధ్యక్ష, ఈ బీసీ కులగణనపై ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని 50 రోజుల పాటు డెడికేటెడ్గా ఈ పని మీద పెట్టి చాలా సిన్సియర్గా కమిటెడ్గా ఈ ప్రభుత్వం బీసీ కులగణన, బీసీ క్యాస్ట్ సెన్సస్, సోషియో ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏనాడు కూడా ఆ సంఖ్య ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. విత్ స్పీకర్ సార్, విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఆ రోజు శాసనసభ్యుని, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుని, ఏనాడు కూడా మీరు అంటే మీ అంకెల మీదకి నమ్మకం లేదో, లేకపోతే మరి మీకు ఏ అనుమానం ఉన్నాయో, లేకపోతే మీరు బీసీలకు వ్యతిరేకమో తెలియదు, కానీ మీరు చేసిన ఎస్కేఎస్ సర్వే ఏనాడు కూడా క్యాబినెట్ లో శాసనసభలో పెట్టిన విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా నో ఇట్స్ ఎ లై, ఇది అబద్ధం, పెట్టలేదు నేనే చూడలేదు. అదేవిధంగా స్పీకర్ సార్ ఇంకో తప్పుడు ప్రచారం, ఎస్కేఎస్ అసలు ఉన్నదని ఎవరు తెలియదు. అయినా సరే ఆ డేటా తీసుకున్నా ఆ రోజుకి వాళ్ళు ఇచ్చిన అంకెలకి మేమిచ్చిన అంకెలకి బీసీల సంఖ్య 6% పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం ఖండిస్తూ ఓసీల సంఖ్య పర్సంటేజ్ వైజ్ 6% తగ్గిందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీరియస్గా తీసుకొని మరి బట్టి విక్రమార్ గారి డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద 50 రోజులు డెడికేటెడ్గా 160 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఇంత అద్భుతంగా సోషియో ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదు, కానీ మీరు కూడా సోషియో ఎకనామిక్